మనం బాగుండటమే కాదు, మన ప్రత్యర్థి కూడా బాగుండాలి. నేను చాలాసార్లు చెప్తా, నా శత్రువు కూడా బాగానే ఉండాలని కోరుకుంటాను అన్నట్టు. అమెరికన్ బిజినెస్లో ఇప్పుడు అలాంటి ఒక బాధ్యతాయుతమైన పని చేసుకొచ్చారు ఎలన్ మాస్క్. అది అవసరం కోసం ఉందాం, వ్యాపారం కోసం ఉందాం, ఏదైనా సరే. ఎలన్ మాస్క్ దగ్గర ఎలక్ట్రిక్ వెహికల్ టెక్నాలజీతో పాటుగా వాహనాలకు సంబంధించినటువంటి అద్భుతమైన టెక్నాలజీ ఉంది. బట్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ అక్కడ పరిమితంగా ఉంది. అదే సందర్భంలో ప్రజలకు నుంచి డిమాండ్కి తగ్గట్టుగా సప్లై చేయలేకపోతున్నారు. విదేశాల్లో సప్లై చేసి తీసుకెళ్దామంటే కాస్ట్ ఎక్కువ అవుతుంది. అప్పుడు ఆ మేరకు భారం పడాల్సి వస్తుంది. అదే సందర్భంలో అక్కడ చేయడానికి వచ్చేటప్పటికి మ్యాన్ పవర్కి కాస్ట్ ఎక్కువ అవుతుంది. ఇలాంటి దశలో ఆల్రెడీ వెల్ సెటిల్డ్ అయ్యి ఇప్పుడు ఎలన్ మాస్క్ ఇంపాక్ట్ వల్ల ఆర్థిక సంక్షోభంలో పడ్డటువంటి ఫోర్డుని కలుపుకుని వెళ్ళడానికి ఎలన్ మాస్క్ సిద్ధపడుతున్నారు. అంటే ఫోర్డు వీళ్ళు కలిసి టెస్లా కలిసి కార్ల తయారీ అన్నటువంటి దిశగా అడుగులు ప్రారంభమైన. అది ఎవరి పేరుతో వాళ్ళ తయారీకి ఇద్దరు కలిసి ఫ్యాక్టరీని వాడుకుంటారు, లేకపోతే ఇద్దరిది కలిపి కంబైన్ చేస్తారా? ఎందుకంటే ఫోర్డ్ వచ్చేటప్పటికి మంచి పాపులర్, అమెరికన్స్ ప్రపంచంలో ఏ మూలకెళ్ళినా ఫోర్డ్ కారు ఉందని చూసుకునేటటువంటి సిచ్యుయేషన్. అలాంటి ఫోర్డు ఇప్పుడు ఎలన్ మాస్క్ కలయిక రాబోయేటటువంటి వ్యాపార సామ్రాజ్యపు ఆలోచన తీరుని మార్చిందని చెప్పాలి.